రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 21ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లంతా పోరుబాట పట్టారు. ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద ఆందోళన చేపట్టారు. కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోనూ ధర్నాకు దిగారు. అటు హన్మకొండలోనూ అధ్యాపకుల అరెస్టులు కొనసాగాయి. అయితే ప్రొఫెసర్ల ఆందోళనకు ఉక్కుపాదంతో అణిచివేసిన రేవంత్ సర్కార్ ఎక్కడికక్కడ అధ్యాపకులను అరెస్టులు చేసి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తమను ఇలా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళనకు సంబంధించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నిరంజన్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీరు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు? కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో రేవంత్ సర్కారు ఎలా వ్యవహరిస్తుంది? అసలు మీరు చేస్తున్నటువంటి నిరసనకు ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూలత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? లేదంటే రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో కావచ్చు, మీ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయండి? సార్ నమస్కారం సార్. మా యొక్క వేదను బాధను మీరు సమాజంలో ముందు వస్తున్నందుకు ముఖ్యంగా మీడియా వాళ్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడ 22 సంవత్సరాల నుంచి సార్, దాదాపు 28 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అధ్యాపకులందరూ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ యూనివర్సిటీల మీద మమకారంతో విద్యార్థులతో భ్రమేకపై పాఠాలు చెప్తున్నారు. ఒక గౌరవం సార్, యూనివర్సిటీ టీచర్ అంటే గౌరవం. ఆ గౌరవం కోసం పనిచేస్తున్నారు సార్. బయట ఉద్యోగాలు రాక కాదు, వీళ్ళకేమి బయట ఎలాంటి ఆపర్చునిటీ లేక కదా సార్. కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల, ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకు కొంత పిల్లలకు న్యాయం జరగాలి అంటే, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తూ చాలా జీతంతో పనిచేస్తున్నారు సార్. కానీ వాళ్ళెవరికి కూడా రెగ్యులరేషన్ చేయకుండా గతం నుంచే నడుస్తా ఉన్నది సార్. అది 1999 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చారు సార్. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ కంటిన్యూగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో చాలా మంది 15 సంవత్సరాలు పైబడి నుంచి 28 సంవత్సరాల వరకు కూడా అందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయకుండా కొత్తగా ప్రభుత్వము వీళ్ళ ఊపిరి తీయడానికి ఒక కొత్త జీవో తీసుకొచ్చింది సార్. అది దాని పేరే 21 జీవో. ఆ 21 జీవో ప్రకారము ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కారు కదా సార్. ఎందుకంటే అది కొత్త విధానాలతోటి కొంతమంది వ్యక్తులు శక్తులు ప్రమేయంతో ఏర్పడ్డ అది జీవో. అది జీవో కాదు సార్. యూనివర్సిటీకి విరుద్ధమైన జీవో, యూజీసీకి విరుద్ధమైన జీవో. వారి యొక్క అవసరం కోసం, వారి యొక్క ఆలోచన విధానంతో, వాళ్ళ యొక్క మెదళ్లలో వచ్చిన జీవోను ఈ రోజు జీవో వచ్చింది 21 జీవో సార్. దాని ప్రకారం తీసుకున్నట్లయితే ఏ ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎలిజిబిలిటీ కాకపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు అనేక ఏళ్లుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో రెగ్యులరైజ్ చేయడానికి కోరుతున్నాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు ఎలాంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి, ఎలాంటి నోటిఫికేషన్ అయ్యాలని చెప్పేసి మేము ఆ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఒక సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం. అది ముట్టడి కాదు సార్ వాస్తవానికి. ఆ సదస్సు కార్యక్రమానికి అనేక యూనివర్సిటీల నుంచి కూడా అధ్యాపకులు వస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒక భయభ్రాంతులకు గురించి సార్, నిజంగా మేము దొంగలమా సార్? మేము గౌరవమైన వృత్తిలో ఉన్నాం సార్. ప్రజాస్వామ్యం అంటే అగౌరవపరచడమా సార్ టీచర్లను? రేవంత్ రెడ్డి గారు చాలా ఎప్పుడు చెప్తుంటారు సార్, మేము ప్రజాస్వామ్యంగా ఉంటాము, అందరితో కలిసి ఉంటాము, అందరితో మాట్లాడతాము, అందరి బాధలు వింటాము, మీ గాథలు వింటామని చెప్తున్నారు సార్. ఈ రోజు మమ్మల్ని ఎంత భయభ్రాంతులు సార్. రాత్రి 11:30 నాకు ఫోన్ వచ్చింది సార్.